శాంతి. ఈరోజు మార్చి 28వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. ఇందులో పాత ప్రపంచము మారి కొత్తదిగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మరచిపోకండి అంటారు బాబా. ప్రశ్న: బాబా చిన్న పెద్ద పిల్లలందరినీ తమ సమానంగా తయారు చేసేందుకు ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి శిక్షణను ఇస్తారు. అది ఏమిటి? సమాధానం: మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇక పొరపాట్లు చేయకండి. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. కావున దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరికి దుఃఖం అనేది ఇవ్వకండి. ఎప్పుడైతే పొరపాట్లు చేస్తారో అప్పుడు దుఃఖం అనేది ఇస్తారు. బాబా ఎప్పుడు కూడా పిల్లలకి దుఃఖం ఇవ్వరు. పిల్లలు నన్నొక్కడినే స్మృతి చేయండి అని వారు పిల్లలకి డైరెక్షన్ అనేది ఇస్తారు. యోగులుగా అయినట్లయితే వికర్మలు కూడా వినాశనం అయిపోతాయి. మీరు చాలా మధురంగా అయిపోతారు అంటారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: పవిత్రంగా అవ్వటంలో మహావీరులుగా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న చెత్తను తొలగించుకోవాలి. మీ శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. అశాంతిని వ్యాపింపచేయకూడదు. రెండవ పాయింట్: తండ్రి ఏ సత్యమైన విషయాలనైతే వినిపిస్తారో వాటినే వినాలి. చెడుని వినకూడదు. తప్పుడు విషయాలను కూడా వినకండి. అందరినీ సుజాగృతులుగా చేయండి. పురుషోత్తమ యుగంలో పురుషోత్తములుగా అవ్వండి మరియు ఇతరులను కూడా పురుషోత్తములుగా తయారు చేయండి. ఈరోజు వరదానం: ఆత్మిక శక్తి ఆధారంతో తనువు శక్తిని అనుభవం చేసుకునేవారు సదా స్వస్థ భవ. వరదానం యొక్క వివరణ: ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండింటి ఆరోగ్యము అవసరం. ఆత్మ ఆరోగ్యంగా ఉన్నట్లయితే తనువు యొక్క లెక్కాచారాలు మరియు తనువు యొక్క రోగము శూలం నుండి ముళ్ళుగా అంటే చిన్నదిగా అయిన కారణంగా స్వస్థితి కారణంగా స్వస్థతను అంటే ఆరోగ్యాన్ని అనుభవం చేస్తారు. వారి మాటలలో ముఖంలో అనారోగ్యపు కష్టం యొక్క గుర్తులు ఉండవు. కర్మ భోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగం యొక్క స్థితిని వర్ణన చేస్తారు. వారి పరివర్తన శక్తితో కష్టాన్ని సంతుష్టంలోకి పరివర్తన చేసి సంతుష్టతలో ఉంటారు మరియు సంతుష్టత అలలను వ్యాపింపచేస్తారు. స్లోగన్: హృదయంతో తనువుతో పరస్పర ప్రేమతో సేవ చేసినట్లయితే తప్పకుండా సఫలత లభిస్తుంది అంటారు బాబా. మంచిది. ఓం శాంతి.